మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. నిజమైన ముత్యము ఎలా తయారవుతుంది? ముత్యం మీన్స్ పెర్ల్. ఇది మనకు ఉండే నవరత్నాల్లో ఇది ఒకటి. ఇది మొలస్నా అనే జాతికి చెందిన ముత్యపు చిప్పలలో నుండి తయారవుతుంది. ఆ ముత్యపు చిప్పలు ఎలా తయారవుతుందంటే, ముందుగా కొన్ని ఇసుక రేణువులు అనేటివి, ఆ సముద్రంలో ఉండే ఇసుక రేణువులు ముత్యపు చిప్పలోకి ప్రవేశిస్తాయి. ఈ ఇసుక రేణువుల వల్ల ఆ చిప్పలో ఉండే ఒక జీవి, ఆ మొలస్నా అనే జీవి కదలికల వలన ఆ చిప్పలో ఒక ద్రవాన్ని, ఆ జీవిని విడుదల చేస్తుంది. ఆ ద్రవం గట్టిపడి ముత్యంగా తయారవుతుంది. ఆ విడుదల చేసిన ద్రవం కాల్షియం కార్బోనేట్ ద్రవం. ఈ ద్రవం కొన్ని రోజుల తర్వాత గట్టిపడి అది గుండ్రంగాను, ద్రవ బిందువు ఆకారంగాను, కొన్ని అండాకారంగాను మరియు అర్ధవృత్తాకారంగాను ఇలా చాలా రకాలుగా తయారవుతాయి. వీటిలో గుండ్రంగాను మరియు బిందువు ఆకారంలో ఉన్న ముత్యాలు ఎక్కువ ధర పలుకుతున్నాయి ఈరోజు మార్కెట్లో. 1900 సంవత్సరం ముందు ఈ ముత్యాలు అనేటివి చాలా అరుదుగా దొరికేవి. వీటిని ధనికులు మాత్రమే ధరించేవారు. అప్పుడు ఒక ముత్యపు దండ తయారు చేయడం కూడా చాలా అసాధ్యం. కానీ 1900 సంవత్సరం తర్వాత మికిమోటో అనే జపాన్ దేశస్థుడు ఈ ముత్యాలను కృత్రిమంగా, దట్ ఈస్ ఆర్టిఫిషియల్గా ఎలా తయారు చేయాలో పరిశోధించి అతను ముత్యాలను తయారు చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ముత్యాల ఖరీదు క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ ముత్యాల సాగును ముఖ్యంగా చైనా, జపాన్, మయన్మార్, భారతదేశంలో పెద్ద వ్యాపారంగా చేస్తున్నారు. ఇవి చూసేందుకు సాలిడ్గా కనపడినా దాని నిర్మాణం పొరలు పొరలుగా ఉంటాయి. అందువలన ఇది పగిలిపోవడం కష్టం. ఇప్పుడు రకరకాలుగా ధరిస్తున్నారు. దీని కాస్ట్ ఒకసారి చూసినట్లయితే, ఒరిజినల్ ముత్యం ఒక క్యారెక్టర్ వచ్చి 300 రూపాయలు. అనగా ఒక క్యారెక్టర్ అంటే 200 మిల్లీగ్రామ్స్. ఓకే. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ముత్యాలు ఉన్నాయి, అంటే కృత్రిమంగా తయారు చేసినట్టు. అవి 1 క్యారెక్టర్ వచ్చి 40 రూపాయల నుండి 50 రూపాయల దాకా మార్కెట్లో లభిస్తున్నాయి. ఓకే. వీటిని ఉంగరాల్లోనూ, దండలుగాను తయారు చేసి ధరిస్తుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి.